ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సృష్టికి ఆదియునైన వాడుగా కనబడుతూ ఉన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అన్నిటికంటే ముందుగా లేదా అందరికంటే ముందుగా సృష్టించాడని కాదు. ఇక్కడ వ్రాయబడిన గ్రీకు పదం ఆర్కే. ఆర్కే అంటే మూల కారణం లేదా ఆది కారణం, ఆరంభం లేదా అధికారం అనే అర్థాలను ఇస్తూ ఉంది. ఆర్కే ఎప్పుడు కూడా మొదట సృష్టించబడిన వాడనో, మొదట పుట్టిన వాడనో, లేకపోతే మొదట కలుగజేయబడిన వాడనో అర్థాన్ని ఇవ్వదు. కానీ ఈ సృష్టికి మూల కారణం లేదా ఆది కారణం లేదా సృష్టి మీద సంపూర్ణమైన అధికారం అనే అర్థాలను తెలియజేస్తూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆదిగా చెప్పబడ్డారంటే తండ్రి చేత కలగజేయబడిన వాడని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వంలో తండ్రితో సమానముగా ఉండి ఈ సమస్త సృష్టికి కూడా మూల కారణం, నిత్యుడైన ఆది కారణముగా ఉన్నాడని అర్థాన్నిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవత్వములో నిత్యత్వమును సంపూర్ణత్వమును కలిగి లేకపోతే ఆయన ద్వారా ఈరోజు మనము కలిగి ఉన్న రక్షణ అసంపూర్ణమైపోతుంది. ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్న మధ్యవర్తిత్వము అసంపూర్ణమైపోతుంది. ఈరోజు మనము కలిగి ఉన్న విశ్వాసం యొక్క పునాది కూలిపోతుంది.